ఏమి చేయలేనటువంటి ప్రభా సమర్థులు తండ్రి. అయ్యా మీ మానవమాత్రం ప్రభా, మీరు పరిశుద్ధులు అయ్యా, నీవు దేవుడు తండ్రి, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభా, సమస్తము సాధ్యమే. నీవు మాత్రమే చేయగలవు ప్రభా, నీవే చేయగల సమర్థుడు నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయినా మనిషిని పాపం నుండి ప్రభా విడిపించే మార్గం ఏది కూడా అయ్యా ఈ లోకంలో లేదు తండ్రి. నువ్వు ఒక్కడే మార్గం చూపించావు ఈ లోకానికి వచ్చి. అయినా నీ రక్తము ద్వారా మానవుని మీద ప్రతి ఒక్క పాపములు శాపములు కడిగి ప్రభా పరిశుద్ధపరిచినటువంటి దైవాన్ని నీ ఒక్కడే ప్రభా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇలాంటి నాయన అయ్యా అయ్యా కార్యము చేయగల సమర్థులు మీరొక్కరే ప్రభా, నీవు మాత్రమే చేయగలవు తండ్రి. ఆయన నీవు మాత్రమే చేయగలవు ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితులు మార్చగల సమర్థికులు నీవు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. మా స్థితిగతులు మార్చగల సమర్థికులు నీవు ప్రభా తండ్రి. ఏమైనా చేయగల సమర్థికులు నీవు కదా తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. సర్వ కృపానిధి తండ్రి, సర్వాంతర్యామి ప్రభా, సకల సృష్టికి కారణభూతులు నీవే కనుక తండ్రి. ఏమైనా చేయగల సమర్థికులు మీరు, మా ద్వారా నీవే మహిమను తెచ్చుకునే దేవుడు ప్రభా. అవును తండ్రి, మీరు మా పట్ల చేసిన ఉపకారాలకు వేదకు మేము ఎలా స్తుతించాలో ఆరాధించాలో ప్రార్థన చేయాలో మాకు తెలియదు, కానీ మా పట్ల మీరే మా పక్షంలో ఉండి ప్రభా ఉచ్చరింప సత్యమైన మూలగుతున్న తండ్రి విజ్ఞాపన చేయించిన దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి. నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పితరుల శాపము నుండినటువంటి అద్భుతముగా మమ్మల్ని అందరినీ విడిపించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ప్రభా అభిషేకించిన దేవుడు ప్రభా నీ బిడ్డలుగా తండ్రి. అయా నీ రక్తము కాచి ప్రభా నీ యొక్క అభిషేకాన్ని ప్రభా తండ్రి మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా ఏ తరముల వరకు తండ్రి మా మీద నీ కృప చూపించు ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దైవమును మీరే కదా. అయ్యా ఇలాంటి దైవం కలిగిన మేము ప్రభా తండ్రి ఎంతో ధన్యులు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరు తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ప్రభా మా పాపములు ఒప్పుకొని అతిక్రమాలను ప్రభా ఆయన ఒప్పుకొని ప్రభా అతిక్రమాలకు ఎవరైతే పరిహారంగా ఉంటాడో అయ్యా వారి దండ్రులు అంటున్నావు తండ్రి. నీ సన్నిధిలో ప్రభా అతి రీతిగా మేము జీవించిన తండ్రి నీ నుండి ప్రభా ఆశీర్వాదాలను దీవెనలు పొందుకునేటువంటి కృప దయచేయండి. నిజమైన ఆశీర్వాదాలను పొందుకుంటానికి సహాయం చేయండి ప్రభా. నైనా ఆశీర్వాదం అంటే ఏదో ధనము నైనా అలాంటి ఆస్తిపాస్తులు బంగారము వెంటో సంపాదించుకోవడం కాదు, కానీ ప్రతికూలతలో కూడా తండ్రి సంతోషం కలిగి జీవించడమే క్రైస్తవునికి నిజమైన ఆశీర్వాదం. ఆమె హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. అయ్యా ఈ యొక్క ఉదయకాల సంఘ ప్రభా తండ్రి ఆయన మా ప్రార్థన మీరు ఆలకించుకొని ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు కనుక నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 ధన్యవాదాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నిన్నే మేము నమ్ముతున్నామయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా? నీలాంటి దేవుడు నేనే లేరయ్యా. అయ్యా మా జీవితంలో మేము ఓడిపోయాం, అలసిపోయాం ప్రభా. మాకున్న సమస్యను బట్టి వేదన బట్టి కష్టాన్ని ఈ సన్నిధికి వచ్చామయ్యా. అయ్యా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు ప్రభా. మా హృదయాలకు అయినా నెమ్మదినిచ్చే దేవుడు కనుక సహాయం చేయండి. నిన్నే నమ్ముకున్నాను
సాక్ష్యమయ్యా. దయచేసి మా ప్రార్థన ఆలకించయ్యా. స్తోత్రాలు. హల్లెలూయా. నీవే
నీ రెక్కల్లో మేము ఆశ్రయించాం ప్రభా. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నువ్వు ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు కదా, ఎంత గౌరవ పాపినైనా కూడా క్షమించేటువంటి దేవుడు కదా ప్రభా. అయ్యా నీ పాద సన్నిధికి వచ్చాం తండ్రి. దయచేసి ప్రభా మా పాపములు ప్రభా, మా పిల్లలు చేసిన పాపములన్నిటినీ కూడా నా తండ్రి యేసు నామమున కొట్టివేయండి ప్రభా. అయ్యా మా మీద ఎంత మాత్రం కూడా అవి ఏది కూడా చేయడానికి వీలు లేదు ప్రభా. అయ్యా నీ రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ కడిగావు కదయ్యా, మమ్మల్ని అందరినీ ప్రభా పరిశుద్ధపరిచావు కదయ్యా. అయ్యా దయచేసి ప్రభా మాకును మీకును ప్రభా మా పాపములు కానీ మా దోషములు కానీ మా అతిక్రమాలు కానీ మా అవిధీయులు కానీ అంతగా ఉండడానికి వీలు లేదు యేసయ్యా. వాటన్నిటిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీ వాక్య ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా వాక్య ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. నీ దాసుని బలపరచండి. అలాగే కుడిచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము జ్ఞాపకం చేసుకోండి. ఎవరి హృదయాల్లో ఏ వేదన ఉందో, ఏ బాధలు ఉన్నాయో నాయనా, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా. అయ్యా ఎటువంటి ప్రభావం తండ్రి నాయన భయాంతకు గురవుతా ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభావం చూస్తున్న దేవుడు, అంతరంగం ప్రభావ పరిశీలించే దేవుడు నీవు కనుక ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే రీతిగా తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. నూతన ఆత్మతో మీరు నింపండి. నూతన పరిచర్యలు మీరు అనుగ్రహించండి ప్రభా. పరిచయ నాటక పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ క్రియలు ప్రభా నాయన వెలుగుతున్న ఆత్మ యెషువేల ఆత్మలన్నిటినీ కూడా యేసు నామమున మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున మీరు బంధించినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. నాయన ఉన్నప్పటి మందిర మహిమను మీరు అనుగ్రహించండి. అయ్యా వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా నీ ఆత్మ సహాయం అందించమని ప్రభా. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ నామానికి మహిమకరంగా జరిగించమని, మా ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా నిలబడతాము. 36 మొదటి నుంచి చివరి వరకు మనం చదువుతున్నాము. చివరి వరకు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము పూర్తిగా లేదు. వారి నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు. బుద్ధిగలి ప్రవర్తింపును మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షమును అంటుచున్నది. దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను దుష్టులను రక్షించువాడు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సత్యవలన వారు స్వస్థతను రుచున్నారు. నీ ఆనంద ప్రభావం వారికి కారణం. నీ యొక్క జీవపు ఓట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకు రానియ్యకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడకలో వెళ్ళి ఉన్నారు. దేవుడి వాక్యం దేవుని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పాట పాడిన వారికి, ప్రార్థించిన వారికి, అలాగే వారికి బాగా చదువుకున్న వారికి, సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలోకి మరి వచ్చిన మరి దేవుని సేవకులు పాస్టర్ గారికి వందనాలండి. అలాగే మన మధ్యలోకి వచ్చిన మామయ్య గారిని బట్టి కూడా దేవుని స్తోత్రం చెప్పిన వందనాలు. చాలా సంతోషం. ఈ ఉదయకాల ఆరాధనకి మనం సిద్ధమవుతున్నాం. ఉద్యమంగా పాటలు పాడారు, చాలా చక్కగా, దేవునికి మహిమకరంగా. చాలా సంతోషం అండి. ఈ సమయంలో మరి సాక్ష్యాలకి సమయం ఇస్తున్నాను. ఒక 10 నిమిషాలు మరి సాక్ష్యాలు పంచుకుంటే చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనం విందామండి. త్వరగా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. 2 సాక్ష్యాలు. ఒకరు లేచి రండి. దేవుడు గడిచిన నిరంతర దేవుడు కాపాడాడు. మరి ఇంకా మనం ఇప్పుడు ఒక నెల నూతన సంవత్సరాలు అద్భుతంగా దేవుడు 2025 దేవుడు నడుపుతారు. హల్లెలూయా. మనకు తెలియకుండానే హల్లెలూయా మరి సాక్ష్యాన్ని పెంచుకుందాం. రెడీ? ఈ సమయంలో మాయ వస్తున్నారని సర్వసత్తారు. దేవుడు చేసిన ఉపకారం దేవుడు స్తోత్రాలు. నమస్కార వందనాలు. వందనాలు. దేవుడు చేసేది ఏంటంటే మనలో అనేకమైన అతిక్రమాలు దాచుకుని మనం వచ్చేవాడు దేవుడు క్షమించిన రీతిగా మన ప్రార్థన దేవుడి దగ్గర చేరక మనం చేసే చెప్పడంలో మనకు ఉపయోగం కలుగుతున్నాం. ఎందుకంటే మనం దేవుడు నమ్మకంలో క్రైస్తవులు కదా, మనకంటే గొప్పవాడు ఎవరు లేరని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో అందరికంటే గౌరవమైన మనమే, క్రైస్తవులమే, గౌరవంగా కనపడితే మనమే. ఎందుకంటే దేవుడు చెప్పేది బైబిల్ ప్రకారంగా నడమని చెప్పారు, శాపించారు. చూసి దీంట్లో ప్రకారంగా నడిస్తే దేవుడికి విరోధం అనేది లేదు. ఎందుకంటే యాకోబు పత్రికలో రాశాడు, ఎందుకంటే లోకంతో స్నేహం చేయవాడు నాకు విరోధి, నాకు శత్రువు అని చెప్పి సెలవిచ్చాడు. ఎందుకంటే మీ చేతులు చేసినట్టు పాపములను శుద్ధి చేసుకోమన్నాడు. చేసుకున్నప్పుడు దేవుడికి లోపడితే అప్పుడు లోకంలో ఉన్నట్టుగా గెలుపు శత్రువు మన పైన దాడి చేస్తున్నాడు, వాటి నుండి విడిపోతాము, తర్వాత దేవుడు నిష్ఠులుగా ఉన్నామని జరుగుతున్నారు దేవుడు. అయితే మనం ఇది చదువుకోవాలని గ్రహింపకుండా మన ఆధారంగా మన లోకాసులను లోకంలో ఎదుర్కొని మన విధానం మనదేనుకుని క్రైస్తవులుగా ప్రార్థిస్తాం, కన్నీరుతో ప్రారంభపడతాం, ప్రార్థిస్తాం. అయినప్పటికీ దేవుడికి ఇష్టం అవుతుంది. ఇది అవుతాం ఎలా అవుతుంది? ఒకరిని ఒకరు ప్రేమించి నువ్వు యథార్థంగా ఎవరినైనా సరే క్షమించితేనే నీ ప్రార్థన అంగీకరిస్తాను సెలవుతున్నాడు దేవుడు. అందుకని మనం ఇవన్నీ లోపాలని మనం తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. మనం ఈ లోకాధికారికి లోపలిపోయి మన పైన ఎన్నో అతిక్రమాలు ఎన్నో మనం పరవట్టి నాశనం చేస్తుంది. అయితే నేను యథార్థతగా వివాహం లేనప్పుడు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యములు చేసాడు, ఎన్నో చూపించాడు, మేలుతో నడిపించాడు. ఎందుకంటే ఏది చూస్తే జరిగిపోయేది, ఏది కనపడితే దేవుడు నా పట్ల ఇచ్చేవాడు. అయితే శానాలు జరిగింది, వివాహం అయింది, ఎన్నో రకాలుగా మేము కట్టజీవుని పని చేసుకుంటేనే కుటుంబం కోసం పడుతుంది. ఆ రీతిలో ఉండగా దేవుడు చూపించి మనం ఒక వ్యవసాయం ఫలముద్రం ఒక ఫలం చూపించి ఒక రాత్రిలో దర్శనం చూపించి ఆకాశం అంతా వెలుగు, పైన నక్షత్రం, చంద్రుడు ఉన్నాడు. మాట 3 సార్లు పలికాడైన నాతో ఏమని, ఇది నీదే జీవితం. అదే సేవలో ఒక రాజు సేవలు నడుస్తున్నాను నేను నాకు దర్శనంలో. ఆ సేవలు మనమే కూర్చొని మనం కోసేసి కాలేశారు. ఆ సేవ చూపించి సేవ నీది, ఇది నీదని చెప్పి 3 సార్లు అంటే 3 సార్లు నోపులు
ఆయన నేను కూలి పని చేసుకుంటున్నాను, ఇంట్లో గడుపుతుంది, ఇది నాకు అవ్వాలంటే బోర్డప్ కావాలని చెప్పి నాకెలా అవుతుంది అని చెప్పి నేను నవ్వుకుని అనుకుని వదిలేసాను. అయితే నేను వ్యవసాయం ఊడుతున్నాను, దేవుడు దీవించి ప్రతి పంట కూడా సమృద్ధిగా పండుతున్నాము. మమ్మల్ని వ్యాపారంలో వచ్చి అలాగా పిల్లలు కానీ కట్టబడి చదివించుకోవడం నేను చేస్తున్నా. దేవుడు చూపించిన చేను ఆవిడ బాధలో వచ్చి ఆళ్ళని దెబ్బలు చేనికి రాసేస్తానని ఇంటికి వచ్చి బతిపడేసి ఇదే నాకు డబ్బులు రాసేస్తే నేను బతుకు రాసి నాకు వద్దు, నేను అసలు డబ్బులు ఇవ్వలేను అంటే తర్వాత ఎందుకంటే ముందు రెస్ట్ చేసుకుని డబ్బులు రెస్ట్ చేసుకుంది. అయినా సరే నేను చేయించుకోలేదు, నిజంగా చేయించుకోలేదు. తర్వాత మనం డాక్టర్కి ఎవరు ఊళ్ళో ఎవరు కాపులు రాసేసింది, నిజంగా రాసేసింది. ఆ డబ్బులు ఇవ్వకపోతే మనం అలా కూడా అయితే దేవుడు అన్యాయంగా మనం చూపించాడు. కానీ జరగాలి. ఎందుకు జరగాలంటే జరుగుతుంది. మనం చూపించాడు మనం ఎలా ఉంటాం, దగ్గర ఎలా రాజేసుకుంటాం, ఏం కట్టుకోవడం. కానీ మనం నిజంగా నేను రాయించుకోలేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక 6 నెలలు దాటేటప్పటికి అదే సేల్ కంటే ఇంకో సేల్ చూపించాడు. బేరానికి వెళ్ళి ఎవరు పడుతుంటే నేను కొద్దిగా ఒక 20,000 25,000 ఉండేది దగ్గర. ఎలా బాగా అప్పుడు రేట్లు ఇప్పుడు సంబంధం లేదు. ₹1,00,000 అంటే ఎక్కడ వచ్చేది. అయితే ఆ టైంలో పాలు వచ్చినప్పుడు కొట్టుకుంటే నేను ఏం చేసానండి కొట్టుకుంటాను, అందులో 60 తీసుకున్నాను. సేల్ పొద్దున్న చేయాలి.